శుభోదయం. అందరికీ నమస్కారం. బాల్యం అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. భగవంతుడు మనిషి జీవితంలో ఇచ్చినటువంటి ఒక సుందరమైన వరం, అత్యంత సుకుమారమైన వరం బాల్యం. బాల్యం గురించి చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మల వారి బాల్యం, అదే నిజమైన బాల్యం. తాను పరమాత్ముడైనప్పటికీ బాల్య చేష్టలు, వాటినే చేష్టలు అనేదానికంటే ఆధ్యాత్మికంగా లీలలు. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ అవతారంలో చూపిన లీలలు, ఆ గోపికల మనసును దొంగిలించినటువంటి వివిధ సొగసుల వయ్యారాలు, చిలిపి చేష్టలతో మిత్రులతో కలిసి ఆ ఇల్లు ఈ ఇల్లు అనక అన్ని ఇళ్లలో వెన్న దొంగతనం చేసి తిన్నటువంటి ఆ మధుర ఘట్టాలు ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? గోపాల బాలులతో కలిసి గోవులను వనాలకు తీసుకెళ్ళి ఆ వనాలలో తన చేతి పిల్లన గ్రోవితో మధుర స్వరాలు చిలికిస్తూ ఒలికిస్తూ ఆయన చూపిన లీలలు వర్ణించడం ఒక్క పోతనామాత్యునికే వీలవుతుంది. పశువులను కాచి గోవులను కాచి మధ్యాహ్న వేళ చెట్ల కింద నదీ తీరాన శ్రీకృష్ణ పరమాత్ముల వారు తన యొక్క తోటి గోపాలకులతో కలిసి ఆ చద్దులు మూటలు విప్పి ఆరగించినటువంటి విధాన్ని వర్ణించడం ఎవరితరం? ఒకరికొకరు ఊరి